వేరేదా అది బాగుంది కానీ కష్టపడి వచ్చాం అనమాట మనకి. లొకేషన్ క్రేజీ ఉంది, చూడండి మీరు కూడా చూపిస్తా. అందుకే మరి ఓన్లీ మేము నలుగురే ఉన్నాం ఇక్కడ. రామ్ కి నా వెనకాల వస్తున్నాడు. ఎలా లోపల లాగా అమ్మ బాబోయ్ కదా, లోపల లాగి తెంగిస్తున్నాయి కాదు. హలో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వెంకటేష్ రావులపల్లి. నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ క్రేజీ. అండ్ టుడే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బీచ్కి వెళ్ళిపోతున్నాం. ఆ బీచ్ ఎక్కడంటే పేరుపాలెం బీచ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. మన హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక 300 కిలోమీటర్స్. సో నేను చాలా ఎక్సైట్గా ఉన్న ఆ బీచ్ చూడడానికి. ఆ బీచ్కి నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట, ఫస్ట్ టైం వెళ్తున్నాను. మీరు చూసుకొచ్చి నా ఫ్రెండ్ రామ్కి చూసారు కదా, మన రామ్కి మన ఫ్రెండ్ అనమాట. ఎప్పుడు మనతోటి వస్తాడు, నేను కూడా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాను ఆయనతోటి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వెళ్తున్న వ్యూ చూస్తున్న వ్యూ అయితే క్రేజీగా ఉంది. మీరు చూడవచ్చు, వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఆ వ్యూ అవన్నీ ఏంటంటే యాక్చువల్లీ చెరువులు అనమాట. ఆ చెరువులు అయితే క్రేజీగా ఉన్నాయి. అక్కడ మొత్తం పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. అసలు లిటరల్ ఎందుకు చూసి షాక్ అయిపోయి ఆ చెరువులని చూసి. ఒకదానికి మించింది ఒకటి ఉందన్నమాట చెరువులు అక్కడ మొత్తం. సో వెనకాల హాయ్ చెప్పమంటున్నాం మన వాళ్ళందరికీ. రామ్కిల్ అన్నయ్య అనమాట వెనకాల, రంగబాబు అన్న. అండ్ ఇంకో బ్రో ఉన్నాడు పక్కన, ఆ బ్రో పేరు కూడా వెంకటేష్ అనమాట, ఆయన పేరు కూడా. సో అదనమాట, మీరు చూసుకోవచ్చు ఇక్కడ కొబ్బరి చెట్లు ఎట్లా ఉన్నాయి, క్రేజీగా ఉన్నాయి కొబ్బరి చెట్లు కూడా ఒకటి. అండ్ మనమైతే మెల్లిమెల్లిగా మన డెస్టినీకి రీచ్ అయిపోతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు. ఆహా గాయ్స్ చూసుకోవచ్చు, మనది వచ్చేసాం అనమాట బీచ్ దగ్గర. ఇంకా ఫైనలీ రీచ్డ్ అవర్ డెస్టినీ. బ్యాగ్ పడుతుంది అనమాట. చాలా కష్టపడి వచ్చాం అనమాట మనకి. లొకేషన్ క్రేజీ ఉంది, చూడండి మీరు కూడా చూపిస్తా. ఐ థింక్ నా వాయిస్ వస్తుందో రావట్లేదు, ఎందుకంటే ఫుల్ ఇక్కడ విండ్ బ్లాస్ట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఫుల్ గాలి గాలి. హీరో కళ్ళడు పెట్టాడు, ఊరికే అడవదు. వావ్, పెద్ద పెద్ద అలలు. హలో 360 తీసుకో. వాళ్ళైతే ఒక రేంజ్లో వస్తున్నాయి అనమాట. మనం అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ చాలా కష్టం. ఇలా వస్తారు, ఇలా వేస్తారు. అది చూడండి, మందు గ్లాసులు, ప్లాస్టిక్ డబ్బాలు, చెత్త చెదారు. చెప్పులు కూడా మర్చిపోయాయి ఇక్కడ రావడం. మనైతే మనం కార్ దగ్గరికి వెళ్దాం, ఇక్కడ తిన్నాం, తర్వాత మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం బీచ్. మనం అక్కడ కార్ పార్క్ చేస్తాం అనమాట మనం. సో ఇప్పుడు ఇలా వెళ్తున్నాం. లొకేషన్ బాగుందన్నమాట. అక్కడ లంచ్ కూడా చేసాం మేము. ఇక్కడ కూడా చాలా ఉందో, మొత్తం పెద్ద పెద్ద చెట్లు. ఆల్రెడీ మనం వెళ్ళిపోయారు లోపలికి. ఇంకా అటు పక్కన చూసాను అనమాట, చెట్లు ఉన్నాయి అటు పక్కన. మొత్తం అందరూ మంది అవుతుంది అనమాట, ఎంజాయ్ చేస్తున్నారు గాయ్స్. అంటే ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువ మంది ఉందన్నమాట ఇక్కడ. అందుకే మనం కూడా వచ్చాం, ఇలాంటి చూపెట్టాలి కదా మీకు, కొత్త కొత్త ప్లేసెస్ అనుకుని వచ్చాం. చూడండి ఎలా ఉందో. లుక్ ఎట్ మీ. ఎండకి మొత్తం ఎండిపోతున్నాను నేనైతే. అబ్బా అటు చూడండి కదా లొకేషన్, అటు చూపిస్తా. ఎలా ఉంది లొకేషన్? ఇదిగోండి ఎండి చెట్టు. ఇక్కడ చాలా ఫిలిమ్స్ కూడా జరిగాయట, చెప్పారు మనకి దగ్గర బాయ్స్. ఇటు పక్కన కూడా చూడొచ్చు. కిరాక్ వ్యూ. సౌండ్ సౌండ్ వావ్, వాట్ ఏ వేవ్స్. కిందకి వెళ్ళిపోతా.
ఎలా ఉన్నా వేస్ బాగున్నాయి. నో బడీ ఈస్ దేర్. మీ కెమెరాలో ఎలా కనబడుతుంది నాకు నిజంగా చూడడానికి అయితే క్రేజ్గా ఉంది అనమాట. అసలు రేంజ్లో కనబడుతుంది మొత్తం. హలో గాయ్స్, హీరో హీరో. ఇక్కడ మేము నలుగురు తప్పితే ఎవరో లేవు అసలు. ఏమంటావు? తడిచిపోయావు, హైలైట్ లేపావురా. నేను కూడా క్రాక్స్ వేసుకొచ్చాను, బాగా నేను షూ వేసుకొచ్చాను. ఇలా వస్తే మీరు కూడా క్రాక్స్ వేసుకున్నాడు. అందుకే మరి షూ వేసుకొని రావాలి, తడిచిపోతాయి షూలు. అందుకని ఇక్కడ ఎవరు లేరు, ఏం తప్పే. ఓన్లీ మేము నలుగురే ఉన్నాం ఇక్కడ. ఇలాంటి బీచ్లకి వెళ్ళండి మీరు కూడా, వచ్చి ఎంజాయ్ చేయండి. కిరాకు ఉంది కానీ వచ్చి మంది తాగి ఇలా బాటిల్స్ పడేయకండి, చెత్త మొత్తం. ఎంజాయ్ చేయండి వ్యూ. ఎవరు ఐఎమ్ ద బ్లాగర్. ఎక్స్ప్లోరింగ్. ఇక్కడ అల్లరి చాలా పెద్దగా వస్తుంది కదా, చాలా అంటే చాలా పెద్ద. ఇక్కడ లోకల్స్ ఏం చెప్తారంటే లోపలికి వెళ్తే లోపలే అంట. అప్పుడు వెంకటేష్ అని పిలుస్తారంట, అందుకే వద్దని చెప్పి వెళ్తాం మనం. సో అది సంగతి. అంతేగా కెమెరామ్యాన్ కూడా వెంకటేష్ అనమాట, ఆయన కూడా చూపిస్తున్నా అండి. వెంకటేష్ సే హాయ్ అంతే. We used to be solid, not falling apart. Things never not okay when you were mine. You used to be honest, not pulling my heartstrings. Every other day you change your mind. 'Cause when you're high you call me like I'm lonely. Some kind of little toy for you to wind up when you land in bed and feeling lonely. I'm tired of being deployed like that. Getting busier and busier, so disorientated. First you want me, then you're busy. Girl, it's not that complicated. Got me tied up in a leash and run. Got me running in a circle. I'm just trying to find my way back to you. What happened to us? రామ్ కి నా వెనకాల వస్తున్నాడు. ఎలా లోపల లాగేస్తున్నాయి. ఓ మై గాడ్. రామ్ కి లెట్స్ గో. అమ్మ బాబోయ్ కదా, లోపల లాగి తెంగిస్తున్నాయి కాదు. చూడండి ఎలా వస్తున్నాయి, భయంకర వస్తున్నాయి. నా కాళ్ళు చూపిస్తాను చూడండి ఎలా. అదే అందుకని ఇది చూపిద్దామని. ఇదిగో ఆల్మోస్ట్ సగం. అదిగో మొత్తం ఫాగా కాదు, అక్కడ ఎవడో స్నానం చేస్తున్నాడు. నిన్న ఇద్దరు చనిపోయారంట అన్న చెప్తున్నాను. ఓకే ఏం కాదు, మనం సేఫ్. లోపలికి వెళ్ళొద్దంట. ఇది మనం ఇక్కడ దాకా నడుస్తాం, ఎక్కువ నడవంగా మనం. ఎక్కడ బ్రో? రైట్ పార్కింగ్ పరిగెత్తుంది గైస్, కనపడుతుంది మీకు. చిన్న అటు ఇటు ఆడుకుంటుంది. అరే హైలైట్ స్పీడ్ వెళ్తున్నాయి. ఎందుకంటే దీని లోపల చూడండి ఏముందో. క్రాబ్ ఉంది, క్రాబ్. కీప్ ఇట్ హియర్. చూద్దాం. అది తెలుసా, మాన్స్టర్ క్రాబ్. ఫ్యూచర్లో ఇక్కడ పెట్టి కింద పెట్టారా? ఇక్కడ పెడితే వెళ్ళిపోతే అవును వెళ్ళిపోయి ఫ్రై చేస్తామని, లేకపోతే వెళ్ళిపోమా. అదేంటి లోపలికి వెళ్తుంది ఉండా. యూ నీడ్ టు గో దేర్, నాట్ హియర్. యాడ్ చేస్తాను చూడు. అలా వెళ్ళిపోయినా రన్ గో అవే.